అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఆయన ఇచ్చిన ఈ సావాసం, ఆయన ఏర్పాటు చేసుకున్న సావాసం అది ఎంతో పరిశుద్ధమైనది. కనుక ఆ సావాసములో మనము ఫలించాలని కోరుకున్న సావాసం అది. మిమ్మల్ని అందరినీ కూడా, అనేకులైన మిమ్మల్ని అందరినీ నేను ఏర్పరిచి ఏక శరీరముగా ఎందుకు చేశానండి? వేరు వేరు భావాలతో ఉండటానికి కాదు. ఏక శరీరమై ఏకముగా దేవుణ్ణి మీరు సంతోషపరిచే వ్యక్తులుగా ఉండాలని, వేరు వేరు స్వభావాలతో ఉండమని కాదు. ఏక మనస్సు కలిగి ఏకాత్మ గలవారై దేవుడు మీకు అప్పగించిన తలాంతులను మీరు ఎలా చేసుకోవాలి చెప్పండి? సద్వినియోగం చేసుకొనండి. అజ్ఞానుల వలె కాక పడిపోయిన వారి సమూహములో, పడిపోయే సమూహములో మీరు పడక ఎలా ఉండాలి చెప్పండి? దేవుడు ఏమన్నారు చెప్పండి? మిమ్ములను మీరు క్రీస్తు ప్రేమలో నిలుస్తున్నట్లుగా మీరు కట్టుకొనండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ సావాసానికి కోరాడు. ఆ సావాసములో మీరు ఉంటే దేవుని చిత్తమును నెరవేర్చిన వారవుతారు. దేవుని కుమార్తె కుమారుడుగా మీరు ఆయన చిత్తములో ఫలించేవారిగా ఉంటారు. లేదా లోకములో ఎన్ని రకాలుగా నీకు ఆశీర్వాదాలు ఉన్నా ఇవన్నీ నిష్ప్రయోజనం. ధనవంతుడు ఏం చేశాడు చెప్పండి? ప్రయాసతో సంపాదించాడు. లాస్ట్కు ప్రాణం పోయే పరిస్థితిలో దేవుని మాట హెచ్చరిక వెళ్ళినప్పుడు తన ప్రాణాన్ని తాను కాపాడుకోలేకపోయాడు. పాతాళానికి అప్పగించాడు. ఎందుకంటే ధనాపేక్ష ఏం చేసింది చెప్పండి? సమస్త కీడులకు మూలమై ఉన్నది. దేవునికి స్తోత్రము. దానిని ఆశించి పాతాళములో తోయబడిన వారు అనేకులున్నారు. అలాగూ కాకుండా దేవుని చిత్తము నెరవేర్చే వారిగా ఉండాలని దేవుడు మనలను పిలుచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యం. సిగ్గుమాలిన జనులారా, సిగ్గుమాలిన జనులారా, కూడిరండి, కూడిరండి, పొట్టుగాలికి ఎగురునట్లు, పొట్టుగాలికి ఎగురునట్లుగా సమయము గతించుచు ఉన్నది, సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాక మునిపే, విధి నిర్ణయము కాక మునిపే యెహోవా కోపాగ్ని, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మీ మునిపే, మీదికి రాక మునిపే మిమ్మును శిక్షించుటకై, మిమ్ములను శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాక యెహోవా మునిపే, ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. రాకమునిపే కూడిరండి. దేశములో సాత్వికులై, దేశములో మీరు సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు, ఆయన న్యాయ విధులను అనుసరించుచు, సమస్త దీనులారా, సమస్తమైన దీనులారా, యెహోవాను వెదకుడి, యెహోవాను వెతకండి. మీరు వెదకి వినయము గలవారై, వినయము కలిగిన వారై నీతిని అనుసరించిన ఎడల, నీతిని మీరు అనుసరించిన ఎడల, ఒకవేళ ఆయన ఉగ్రత దినమున, ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడదురు. దాసపడతారు. మీరు దాసపడాలి ఉగ్రత దినమందు. ఈ భూమి మీద భక్తిహీనుల మీదకి దేవుడు ఉగ్రత పంపించనై ఉన్నాడు. ఆ దినాలలో దేవుడు అంటున్నాడు, చిగ్గుమాలిన జనులారా, దేవుని వాక్యానికి లోబడకుండా దేవుని చిత్తమును ఎరిగి కూడా చిగ్గుమాలిన జీవితాన్ని జీవిస్తున్న వారులారా, దేశములో సాత్వికులై న్యాయ విధులను అనుసరించే వారులారా, మీరు వారిని వీరిని ట్రాలీ చేసుకోకండి. పక్కనున్న వారిని ఎప్పుడు కూడా భక్తిహీనత క్రియలలో పాలిభాగస్తులుగా ఉండకండి. అక్కడ వారిని హెచ్చరిస్తున్నాడు. కనుక యెహోవా కోపాగ్ని, దేవుడు ఏమన్నారు చెప్పండి? యెహోవా ఉగ్రత దినము రాకక మునిపే కూడిరండి, మీ బ్రతుకులను మార్చుకొనండి. మీ స్వభావాలు మార్చుకొనండి. ఎందుకంటే దేశములో సాత్వికులై
న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతకండి. మీరు వెతకి వినయము కలిగిన వారై నీతిని అనుసరించిన ఎడల దీనిని మీరు అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినము మీరు ఉండగానే వస్తే, నీవు ఇక్కడ ఉండగానే వస్తే తప్పకుండా నీవు రక్షించబడతావు. ఎందుకంటే న్యాయ విధులను వెతుకుతున్నావు, అవినీతిని అన్యాయాన్ని వెతకటలా, నీవు న్యాయాన్ని వెతుకుతున్నావు. కనుక దేవుడు నీ దేవుడై ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కనుక సిగ్గుమాలిన జీవితం కాకుండా నీవెలా ఉన్నావు చెప్పండి? న్యాయ విధులను నీవు వారి మధ్యలో ఉండి వెతుకుతున్నావు. ఎవరి మధ్యలో ఉండి చెప్పండి? అన్యాయము చేసే వారి మధ్యలో ఉండి న్యాయమును వెతుకుతున్నావు. దేవుడు నీ దేవుడే, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ నీ ఉన్న సమయంలో ఉగ్రత దినము వస్తే తప్పకుండా ఆయన నిన్ను దాస్తాడు. ఆ ఉగ్రత నీ మీదకి రాకుండా దాస్తాడు. కనుక నీవు న్యాయాన్ని వెతుకుతున్నావా, అన్యాయాన్ని వెతుకుతున్నావు? ఒక్కసారి నీ మనస్సాక్షిని పరీక్షించుకోవచ్చు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, ఓ దుష్ట సంతానమా, చెరుపు చేయుచున్న పిల్లలారా, మీకు శ్రమ. అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేసే పిల్లలారా, మీకు ఎంతో శ్రమ చేస్తున్నారా? మీ తోటి సహోదరులకు శ్రమల పాలు చేస్తున్నారా? తర్ప సంతానమా, అక్కడ ఏమన్నారు చెప్పండి? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, మిమ్మల్ని పెంచి నేను గొప్పవారిగా చేసి ఉన్నాను. కానీ మీరు ఎలా ఉన్నారు చెప్పండి? ఇప్పుడు మీరు అక్కడ మీరేం చేస్తున్నారు చెప్పండి? మీరు వారికి ఎంతో కీడు చేస్తున్నారు. కనుక దేవుడు బాధపడుతున్నాడు. పొట్టు గాలికి ఎగురున్నట్టుగా సమయం అంతా కూడా గతించిపోతుంది. ఇంకా ఉందని మనం అనుకుంటున్నాం. తాగుము, తినుము, సుఖించుమని నాకు వాక్యం తెలుసు, అలాగే వాక్యం చదువుతున్నా, పాటలు పాడుతున్నానని సంతోషిస్తున్నావు, వాక్యం చెబుతున్నావని కూడా దైవ సేవకుడు సంతోషించిన క్రియలు సరిలేనిదే ఏ ఒక్కడు కూడా అక్కడికి చేరలేడు. కనుక న్యాయ విధులు అనుసరించండి, నీతి మార్గాలలో నడుచుకునండి. ఈరోజు నీవు వారి కొరకు పాటలు పాడటానికి దేవుడు ఏమన్నారు చెప్పండి? యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31. నా జనులు రాదగని విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట వారు కూర్చుండి నీ మాటలు విందురు, కానీ నీ మాటలు వారు వింటున్నారే కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు, కానీ ఎంతో ప్రేమను కనపరుస్తున్నారు, కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు, వారికి వాయిద్యాలు బాగా వాయించుచు, మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు. వారు నీ పాటలు వింటారు, మంచి వాయిద్యాలు పెట్టావు, మంచి స్వరమెత్తి కూడా వారి మధ్యలో నీవు పాడుతున్నావు. వారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇప్పుడు నీ మాటలు వింటారే కానీ వాటిని అనుసరించి నడిచే జనము కాదు. ఇలాంటి వారిని చిగ్గుమాలిన జనులారా,
మీకిచ్చిన సమయము గతించిపోతుంది. కనుక దేవుడు అంటున్నాడు అక్కడ వారికి నీవు అనేక విషయాలలో వారికి అనేక విందులు వినోదాలు ఏర్పాటు చేస్తున్నావు. కానీ వారి హృదయం ఎలా ఉందో చెప్పండి, లాభమును అపేక్షిస్తుందంట. వారి స్వలాభం, వారికి కావలసింది ఏదో పాపమును ప్రేమిస్తున్నారు, పరిశుద్ధతను ప్రేమిస్తున్నారు, మనకు తెలియదు. వారు దేన్ని ప్రేమించడానికి నా సన్నిధికి వచ్చారో, కానీ నా హృదయ ఆలోచన ఎరిగిన వారిగా ఉన్నారు లేరు. దేవుడు అంటున్నాడు ఆయన వారందరినీ కూడా పరీక్షించి ఒకరోజు ఆయన సముఖంలో నిలబెట్టినప్పుడు వారి వారి క్రియల తప్పున ప్రతి వారు ఏం పొందారు చెప్పండి, వారు మేలు గీతాన్ని పుచ్చుకుంటారంట. కనుక దేవుడు వారికి హెచ్చరిక చేయి, వారితో మాట్లాడు. ఈరోజు వారి క్రియలు ప్రవర్తన సరిదిద్దుకొని న్యాయ విధులను వెతికే వారులారా, దేవుడు ఉగ్రత దినమున మీరు తప్పకుండా దాసపడతారు. తప్పకుండా మీకు జీవమున్నది. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి, జీవం వాసన కలిగి ఉన్నావా, మరణపు వాసన కలిగి ఉన్నావా? 2 కొరింథీ 2వ అధ్యాయము 15వ వచనములో రక్షింపబడు వారి పట్లను, రక్షించబడి వారి పట్లను, నశించు వారి పట్లను, నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. క్రీస్తు యొక్క సువాసనగా ఉన్నాము. నశించే వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము. ఇప్పుడు దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, 15వ వచనములో రక్షింపబడే వారికి నశించే వారి పట్లను మేము దేవునికి మేము క్రీస్తు సువాసనగా ఉన్నాము. రక్షించబడే వారికి, అక్కడ నశించే వారికి క్రీస్తు సువాసన ఉన్నాం. సేవకుడు ఎలా ఉన్నాడు చెప్పండి, నశించే వారి పట్ల, ఇటు రక్షించే వారి పట్ల, ఇటు నశించే వారి పట్ల, ఇటు రక్షించబడే వారి పట్ల క్రీస్తుకు మేము దేవుని దాసులమై ఆయన సువాసనగా మేము ఉన్నాము. మీరు ఇప్పుడు ఏ వాసనలో ఉన్నారు? ఏ సావాసములో ఉన్నారు? మరణపు వాసనలో ఉన్నారా? జీవపు వాసనలో ఉన్నారా అని దేవుడు అక్కడ మిమ్మలను, ఈరోజు మీ స్థానం ఏమిటి, మీ ప్రవర్తన ఏమిటి? రక్షించబడే సంఖ్యలో ఉన్నావా, మరణపు వాసనలో ఉన్నావా అని దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రము. అలా వారిని చూసి మత్తయి సువార్త చూడండి 25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి, వారు ఎడమ వైపున ఉన్న వారిని చూసి, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి అగ్నిలోనికి మీరు పోండి. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, 2 వైపుల మనుషులు చూపిస్తున్నాడు. అక్కడ ఎడమ వైపు ఉన్న ప్రజలు, కుడి వైపున ఉన్న ప్రజలు. అక్కడ ఎడమ వైపు ఉన్నవారు, కుడి వైపు ఉన్నవారు. ఇక్కడ వీరు ఏ పక్కన ఉన్నారు చెప్పండి, వీరు చూడండి. ఎడమ వైపున ఉండువారు. ఎడమ వైపున ఉన్నావా, కుడి వైపున ఉన్నావా? జీవపు వాసనలో ఉన్నావా, మరణపు వాసనలో ఉన్నావా? అప్పుడు దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, కుడి వైపున ఉన్నవారులారా నా తండ్రి చేత 34 చూడండి
పైన 34. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, వారు కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, మీరు ఆశీర్వదించబడిన వారలారా, రండి రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన సిద్ధపరిచి ఉన్న రాజ్యమును స్వతంత్రించుకొనుడి. రాజ్యములోనికి మీరు ప్రవేశించండి. అక్కడ ఏమన్నారు చెప్పండి? కుడి వైపున ఉన్న వారిని చూసి, ఇదిగో దేశంలో న్యాయ విధులను వెతుకుతూ నీతి మార్గాలలో నడుచుకొనుచు దుష్ట సాంగత్యము నుంచి వేరవుతూ, కుమార్తెలారా, కుమారులారా, కుడి వైపున చేరి ఉన్న వారులారా, రండి, నా తండ్రి చేత ఏర్పాటు చేసిన రాజ్యములోనికి మీరు ప్రవేశించండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇప్పుడు ఎడమ వైపా నీ సావాసం, కుడి వైపా శపించబడిన సంఖ్య, రక్షించబడే సంఖ్య. ఏది నీ సావాసం? ఏమిటి నీ విశ్వాసం అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుని స్తోత్రము. హల్లెలూయా. ఏది నీ సావాసం? ఏది నీ ప్రేమ? ఏది నీ జ్ఞానం అని దేవుడు ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడిన వాడై, భయభక్తులు కలిగిన వాడై, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరుచుకొని, అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టు కలుగు నీతికి వారసుడయ్యాడు. దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఇంకా నీవు ఎడమ వైపునే ఆ శపించబడిన వారి సంఖ్యలోనే ఉంటావా? ప్రభువుని విడిచి, ఏమన్నారు చెప్పండి? ప్రభువుని విడిచి శపించబడిన వారులారా, మీరు ఏమన్నారు చెప్పండి? నిత్యము మండుసుండు అగ్నిలోనికి స్తోత్రము. హల్లెలూయా. నిత్యము మండుసున్న అగ్ని, నిత్యము మండుతూ కాలుతున్న అగ్నిలోనికి మీరు పొండి అని దేవుడు అక్కడ వారిని తెలియపరుస్తున్నాడు. ఎడమ వైపున ఉన్నవారులారా, ఇప్పుడు నిత్య ఆజ్ఞలోనికి మీరు పోండి. ఎందుకండి ఇక్కడ ఏం చేశారు చెప్పండి? నోవాహు దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలవాడై, ఆనాడు ఇదిగో ఈ భూమి మీదకి దేవుని యొక్క ఉగ్రత రానయ్యున్నది, భూమి మీద మానవులు తమ మార్గములను వారు చెరిపివేసుకున్నారు, పాడు చేసుకున్నారు. ఈ భూమి మీద తమ మార్గాలను వారు పాడు చేసుకుని నా దృష్టికి శాపగ్రస్తులై ఉన్నారు అని దేవుని చేత నోవాహు హెచ్చరించబడి ఉన్నాడు. హెచ్చరించబడినప్పుడు తక్షణమే భయపడ్డాడు. ఏం చేయమంటావు ప్రభువా? నన్ను ఏమి చేయమంటావు అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నీ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకో. దేవుని స్తోత్రము. విశ్వాసం ఉంటే, ఈ మాట మీద నీకు విశ్వాసం అనేది ఉంటే, నీ కొరకు నీవు ఓడను సిద్ధపరుచుకో. అందరికీ హెచ్చరిక అది. ఆనాడు వారికి కాదు హెచ్చరిక, ఇది అందరికీ హెచ్చరిక. నీ కొరకు ఈరోజు ఓడను సిద్ధపరుచుకో. నీ కుటుంబము కొరకు రాబోయే తరములో విశ్వాసములో గొప్ప వీరు నీవు విశ్వాస సంఖ్యలో చేరాలి అంటే నీవు ఏ వైపున ఉంటావు అని హెచ్చరిక చేసినప్పుడు
నన్ను ఏం చేయమంటావు ప్రభా అని అడిగినప్పుడు నీ కొరకు వాడను సిద్ధపరచుకో. దేవుని స్తోత్రము. హల్లెలూయా. సిద్ధపరచుకుని ఏం చేశాడు చెప్పండి? నీతికే వారసుడయ్యాడట. దేవుని మాట వినిన వారిలో వారసుడిగా నిలబడ్డాడు. నేనున్నానయ్యా, ఈ పాపిష్టి జనముతో పాటు నేను సాంగత్యము చేయకుండా వారికి హెచ్చరికగా మరణపు వాసన కాకుండా జీవించే జీవపు వాసనగా నేనుంటానయ్యా అని చెప్పి దేవుడి పక్షాన నిలబడ్డాడు. దేవుని స్తోత్రము. అలా భూమి మీద ఉన్న సమస్త మానవ జాతికి అతను నిలబడ్డాడు, నీతికే వారసుడయ్యాడు. దేవుని స్తోత్రము. వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు. నా పేరు పండు అండి. నేను బడపాడు నుండి వస్తాను. ఈ చర్చికి రాకముందు నేను ఈ లోకంలో ఎన్నో పాపాలు చేశాను. దేవుడి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటికి అన్నిటికీ నేను విరుద్ధంగానే నడిచాను. దేవుడు అంటే ఏంటో నాకు తెలిసేది కాదు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేవాడిని, నేను తిరిగేవాడిని. నేను సావాసాలు చేశానండి. నేను పనిచేసే దగ్గర నాకు బెస్ట్ ఫ్రెండ్స్ 4 ఉన్నారు. వాళ్ళు సావాసం చేశాను. వాళ్ళు సావాసం చేసిన తర్వాత నేను శాంతం ఇంట్లో వాళ్ళ మాట కూడా లెక్క చేసేవాడిని కాదు. నా ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడిని. ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళ మీదకి నేను గొడవకి వెళ్ళేవాడిని, వాళ్ళ కొడతానికి వెళ్ళేవాడిని. ఇంట్లో శాంతి సమాధానం ఉండేది కాదు, ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. రోజు నేను ఇంటికి తాగెళ్ళేవాడిని. నాకు డ్రింక్ అలవాటు ఉందండి. నేను బాగా తాగెళ్ళేవాడిని. ఇంటికి వెళ్ళి బయట ఉన్న తిరిగేసి వాళ్ళ మీద ఉన్న కోపం ఇంట్లో వాళ్ళ మీద అరిసేసేవాడిని, తిట్టేవాడిని. ఇంట్లో అసలు పట్టించుకునేవాడినే కాదు. మా నాన్న కూడా చూస్తే మా నాన్న బాగా ఫుల్ డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేసి ఇంట్లో వాళ్ళని కొడతాం, తిడతాం. ఇక అన్న మాటలకి మా అమ్మ ఏడుతూ ఉండేది. మా అమ్మ చూసి నా కోపం ఆపక మా నాన్న కొట్టేవాడిని. నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడిని. అక్కడ ఒక నెల రోజులు, అక్కడ ఒక నెల రోజులు నేను అక్కడక్కడ ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడిని. అలా కాదని చెప్పి ఎంత వయసు వచ్చినా సరే నేను పని చేయలేకపోతున్నాను. ఇంట్లో చూస్తే పరిస్థితి ఇలా ఉంది. నేను ఎందుకు మారలేకపోతున్నాను? ఎందుకు నాకు ఈ జీవితం? దేని కిందన్నా పడి చచ్చిపోతే పోద్ది, ఆ డబ్బులతో అన్న వాళ్ళన్నా సుఖంగా ఉంటారు అన్న ఉద్దేశంతో నేను బొడబడు రంగబాబాయ్ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే బాబాయ్ చర్చి పాంప్లెట్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఎందుకు నాన్న నువ్వు అలా ఉంటున్నావు? ఒకసారి ఈ పాంప్లెట్ చదివి ఒకసారి చర్చికి రా. చర్చి వచ్చిన తర్వాత నీ మనసు మారకపోతే అప్పుడు అడుగు, 7 వారాలు నడు, నువ్వు మానుకోకుండా అన్నాడు. సరే బాబాయ్ నేను ట్రై చేస్తాను, కన్ఫామ్గా వస్తానని నేను చెప్పను, ట్రై చేస్తానని చెప్పాను. ఎందుకో ఒకసారి వెళ్ళాలనిపించింది. సండే వచ్చింది, ఫస్ట్ వారం వచ్చాను. అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. ఏంటయ్యా ప్రాబ్లం అన్నారు. నేను అయ్యగారికి ఏం చెప్పకుండా ఏం లేదయ్యా మామూలుగా ప్రార్థన చేయండి చాలా అన్నాను. చేయమన్న తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయా. 2వ వారం వద్దాం అనుకున్నాను కానీ రాలేకపోయాను. చర్చికి రాలేకపోయేపాటికి బాబాయ్ ఇంటికి వచ్చి ఎందుకు రాలేదు అని చెప్పి అడిగితే, నాకు ఏదో ఒకటి పని పడుతుంది బాబాయ్, నేను రాలే, కుదరదు నాకు ఈ చర్చికి రావడానికి అన్నాను. అంటే నీ జీవితంలో ఏదన్నా కార్యం జరగాలంటే నువ్వు కన్ఫామ్గా 7 వారాలు నడువు సన్నిధికి, నడిస్తే కన్ఫామ్గా నీ జీవితంలో మేలు జరిగిద్దని చెప్పాడు. సరే ఇంత గట్టిగా ఇంత బలంగా ఎందుకు చెబుతున్నాడు బాబాయ్? నేను ఎందుకు చేయలేను, నేను ఎందుకు చేయలేకపోతున్నానని చెప్పి నేను బాగా ఏడ్చి నేను చాలా బాధపడేవాడిని. తర్వాత 2వ వారం వచ్చేసాను. అయ్యగారి దగ్గరికి వచ్చాను. వచ్చి అయ్యగారు అడిగారు, ఏంటయ్యా అలా ఉంది ఏంటి ఇంట్లో అని. ఇంట్లో అంతా గొడవలు జరుగుతున్నాయ్యా. నాకేమో కోపం ఎక్కువ. నాన్నే చూస్తేనే నాకు కోపం వచ్చేసిద్ది. నాన్న కొట్టేయాలని అంత కోపం. మా ఇంట్లో శాంతి సమాధానం లేదయ్యా. దేవునిలో ఉన్న కొందుకు ఎదగాలన్న ఆలోచన వస్తుంది కానీ బయట సవాసాలు చేయాలి, వాళ్ళతో తిరగాలి అన్న ఆలోచన రావట్లేదు. 7 వారాలు నడవాలని చెప్పి 3వ వారం వచ్చాను. 3వ వారం వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరు కలిసి బయటికి వెళ్తున్నావు రామంటే అర్జెంటుకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నీకేం కావాలని చెప్పి అడిగితే నాకేం వద్దు అన్నాను. ఎందుకు వద్దంటున్నావు అంటే నువ్వు సన్నిధికి ఎందుకు వద్దంటున్నావు అని నన్ను అడిగితే, లేదు నేను సన్నిధికి వెళ్తున్నావు, ఒక 7 వారాలు నేను ఏం చేయలేనులే, మీరు కానివ్వండి మీ పని అంటే, చేయనోడు మాతో పాటు ఎందుకు వస్తున్నావు, మేము పాపం చేస్తున్నావు కదా, నువ్వు పాపం చేసేవాడితో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, తిరగమాక, అది తప్పు అని చెప్పారు. మంచి చెడో చెప్పేవి నాకు తెలియదు, ఇంతవరకు నాకు ఎవరు ఇలా చెప్పలేదు. ఇప్పటి నుంచి నేను మీ జోలు తిని మీ సావాసం తినని చెప్పి నేను డ్రింక్ మానేశాను. నాకు చేయడానికి జాబ్ లేదు, ఉండటానికి ఇల్లు ఉంది కానీ మేము ఇసుకలో బతికామండి. 2012 కానీ 2018 దాకా ఇసుకలోనే జీవించాం. చుట్టూ గోళ్ళ కూడా లేవు.
చుట్టూ పట్టాలు కట్టుకొని బతికాము. అమ్మ చెల్లి ఎన్నిసార్లు చెప్పినా సరే నేను గుడికి వెళ్ళేవాడినే కాదు. ఎంతో మొరపెట్టుకున్నారు ఎల్లయ్యా ఎల్లయ్యా అని. నాకు నచ్చే గుడి నాకు దొరికేదాకా నేను వెళ్ళను. మీరు చెప్పారంటే ఇంట్లో నుండి నేను వెళ్ళిపోతా, మీరు నాకు చెప్పమాకండి అని చెప్పి నేను అమ్మలతో గొడవాడాను. తర్వాత ఈ సన్నిధికి వచ్చాను. 3 వారాలు నడిచాను. 4వ వారం అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నా కుటుంబం ఈ సన్నిధికి నడవాలమ్మా, ఇక్కడ ఎన్నో సాక్ష్యాలు నిలబడుతున్నాయి, నా కుటుంబం సాక్షి కూడా ఇక్కడ నిలబడాలని చెప్పి నేను అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను. నెక్స్ట్ వారమే చెల్లి నాతో పాటు వచ్చింది. ఏం చెల్లి నువ్వు ఇంకో చర్చికి వెళ్తావుగా, మా చర్చికి ఎలా వస్తున్నావు అని అడిగాను. అని నీ మనసు మారిందనయ్య, నువ్వు మారావు, నాకు తెలుస్తుంది, నేను నీతో పాటు వస్తాను అన్నయ్య, నీతో పాటు నీ సన్నిధికి వస్తానని చెప్పి వచ్చింది చెల్లి. వచ్చిన వారానికి అమ్మ కూడా నాతో పాటు చర్చికి వచ్చింది. దేవుడు మా కుటుంబంలో చాలా మేలు చేశాడు. నేను చదువుకోలేదండి, నేను చదువుకోకుండా 10th ఆపేసాను 2012లో. అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చదువుకొని అందరూ జాబులు చేస్తుంటే నేను పెయింటింగ్ పని కానీ సిమెంట్ పనికి వెళ్ళి ఏ పని పడితే ఆ పనికి తిరుగుతూ ఉండేవాడిని, కానీ ఒక్క దాంట్లో స్టాండర్డ్గా ఉండేవాడిని కాదు. అమ్మగారు అన్నారు, అయ్యా ఏం చేస్తున్నావంటే ఇలా పెయింటింగ్ పనికి వెళ్తున్నాను అయ్యా ఆయన చెప్పాను. అమ్మ ఒకసారి ప్రార్థన చేయండి అమ్మ, నేను 10th రాయాలనుకుంటున్నాను అన్నాను. నువ్వేం దిగులు పడమాక, దేవుడి మీద భారం వేసి నువ్వు 10th రాయి, కన్ఫామ్గా పాస్ అవుతావయ్యా అని చెప్పి అమ్మగారు నన్ను ప్రోత్సహించారు. అమ్మగారు ప్రోత్సహించడంతో నేను వెళ్ళి 10th కట్టాను. శాంతి సమాధానం మా కుటుంబంలో వచ్చి కలుగజేశాడు దేవుడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.